అందరికీ నమస్కారం. కోర్టులు జారీ చేసే రిట్స్ అంటే ఏంటో మీకు తెలుసా? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రిట్స్ అంటే కోర్టులు జారీ చేసే రాతపూర్వకమైన ఉత్తర్వులే రిట్స్ అని అంటాము. భారత రాజ్యాంగంలోని పౌరుని యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోసం కోర్టులకు విశేష అధికారాలు భారత రాజ్యాంగం కల్పించబడింది. ఈ విశేష అధికారాలలో అత్యంత ముఖ్యమైనది రిట్స్ అన్నమాట. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద, అలాగే హైకోర్టులు ఆర్టికల్ 226 కింద ఈ రిట్లను జారీ చేస్తాయి. రిట్స్ అనేవి ప్రధానంగా 5 రకాలు. మొదటిది హెబియస్ కార్పస్, నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచడం, అనగా వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భరోసా ఇవ్వడం అన్నమాట. రెండవది మాండమస్, అంటే ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ విధుల యొక్క బాధ్యతను నిర్వర్తించడం కోసం జారీ చేసే ఆదేశం, అంటే ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యతను తెలియజేసే ఆదేశం. 3 ప్రొవిషన్, అనగా దిగువ కోర్టు యొక్క అధికార పరిధిని దాటి వ్యవహరించకుండా అడ్డుకోవడం, అనగా ముందుగా ఆపే న్యాయ చర్య. 4వది కోవారెంటో అంటే చట్టవిరుద్ధంగా అధికారం చేపట్టిన వ్యక్తిని ప్రశ్నించడం. అలాగే 5వది సెర్టియోరరీ, దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్స్ యొక్క ఆదేశాలను, అనగా ఉత్తర్వులను సమీక్షించి వాటిని రద్దు చేయడం, అనగా తప్పుడు నిర్ణయాలకు బ్రేక్ వేయడం అన్నమాట. కాబట్టి మిత్రులారా, చట్టం అనేది శిక్షించటానికే కాదు, మిమ్మల్ని రక్షించటానికి కూడా ఉన్నదనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. జై హింద్.